హలో ఫ్రెండ్స్, లోక్సభ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఏ సీటు ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఇవన్నీ ఈ మధ్య కొన్ని కుక్కుడు సర్వేలు వస్తున్నాయి. కుక్కుడు సర్వేలు అంటే వాళ్ళెవ్వరూ జనాలను కలవరు, జనాలతో మాట్లాడరు, జనాల అభిప్రాయాలు తీసుకోరు, జనం అభిప్రాయాన్ని ఎట్లా ఎనలైజ్ చేయాలో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు సర్వేస్ తయారు చేసి పలానా పార్టీకి ఉన్న 17 సీట్లే మన దగ్గర లోక్సభ పలానాకి అని చెప్పి వాళ్ళే డివైడ్ చేసి ప్రజల మూడును చేంజ్ చేస్తాం అన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల మూడు మొత్తం మార్చేస్తాం, ఇప్పటిదాకా పలానా సీట్లో పలానా గెలుస్తుంది అనుకున్నప్పుడు కూడా ఆ సీటు అక్కడ ఉన్న జనాలను లేదు అక్కడ మీరు అనుకున్నట్టు అది గెలుస్తలేరు, వేరే వాళ్ళు గెలుస్తున్నారని చెప్పే ప్రయత్నం ఈ సర్వేల ద్వారా చెప్తున్నారు. దానిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సర్వేలు ప్రకటిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే, బీజేపీ గెలిచే స్థానాలు ఇవే, బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఇవే అని చెప్తున్నారు. నిజానికి సర్వేలు చేసినప్పుడు చాలా ప్రాతిపదికన ఉంటుంది, చాలా లెక్కలు ఉంటాయి. అసలు ఒక కాన్స్టిట్యున్సీలో చాలా లోక్సభ కాన్స్టిట్యున్సీ అంటే చాలా పెద్దది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే చాలా చిన్నవి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు నువ్వు 2 లక్షల మందో 3 లక్షల మందో ఓటర్లు ఉంటారు. పెద్ద కాన్స్టిట్యున్సీ ఎలిమినార్ లాంటి కాన్స్టిట్యున్సీ అయితే 6-7 లక్షల మంది ఉంటారు. 6-7 లక్షల మందిలో షాంపిల్స్ చేసినప్పుడు కనీసం వీళ్ళు 1000 మందిని కూడా షాంపిల్స్ తీసుకోరు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్పేది. ఇంకా 2 లక్షల మందో లేకపోతే 1,500,000 మందో ఉన్న చిన్న కాన్స్టిట్యున్సీలో కూడా కనీసం 1000 మంది షాంపిల్స్ తీసుకోరు. అట్లాంటిది లోక్సభ, ఒక్కొక్క లోక్సభలో ఇప్పుడు ఓటర్లు 15 లక్షలు, 18 లక్షలు, 29 లక్షలు, షేర్లింగంపల్లి 29 lakhs ఓటర్లు. ఎంతమంది సర్వే తీసుకుంటే షేర్లింగంపల్లి మీన్స్ చేవెళ్ళ పార్లమెంట్లో 29 లక్షల మంది ఓటర్లు ఉంటే వీళ్ళు ఎంతమంది సర్వేలు ఎంతమందితో మాట్లాడితే ఆ కాన్స్టిట్యున్సీలో పలానా మనిషి గెలుస్తారు, పలానా పార్టీ గెలుస్తుందని చెప్పగలరు? దానికి ఏం శాంచిటీ ఉంది? దాన్ని ఏ విధంగా మనం లెక్కేయగలం? ప్రతి కాన్స్టిట్యున్సీ పెద్దదే. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అంటే తక్కువ 15 లక్షల మంది ఉంటారు ఒక పార్లమెంట్లో. వీళ్ళు ఎంతమందిని కలిసి ఏ క్వశ్చన్స్ అడిగినరు, ఏం సమాధానం చెప్పినారు? ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ జర్నలిస్టు, చాలా సీనియర్, పితామహుడు, ఎలక్ట్రానిక్ మీడియా పితామహుడు అని చెప్తారు ఆయనను. ఆయన పనిచేసిండు, ఏ పార్టీకి ఎన్ని వస్తుందో మొత్తం పనిచేసినప్పుడు అది ఏ లెక్కన సర్వే చేసిండు కూడా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఆయన అంత సీనియర్ జర్నలిస్టు చెప్పేటప్పుడు అది ఏ ప్రాతిపదికన చేసిండ్రు, ఎంతమంది షాంపిల్స్ ఎంతమందితో మాట్లాడినరు, ఏ అంశాల మీద జనాల అభిప్రాయం ఏముంది, ప్రభుత్వం ఇవ్వాలనుకున్న 6 గ్యారెంటీల మీద జనం అభిప్రాయం ఎట్లా ఉంది, లేకపోతే మొన్నటిదాకా ప్రభుత్వం ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ పైన జనాల్లో ఇప్పుడు ఎటువంటి వ్యతిరేకత ఉంది, లేకపోతే 8 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ పైన మోడీ ప్రామినెంట్గానో లేకపోతే మోడీ ఫేస్గానో ఇప్పుడు ఏమన్నా ప్లస్ పాయింట్గా మారిందా, ఎక్కడ మారింది అది, ఈ విషయాలను చెప్పాలి. కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. ఆయన ఎవరో కాదు, ఆర్టీవీ రవిప్రకాష్ గారి మీద అందరికీ గౌరవం ఉంది జర్నలిస్టులకి. కానీ ఆయన ప్రకటించిన సర్వే మాత్రం అది ఎందుకోసం, ఎవరిని మెప్పించడానికో లేకపోతే ఎవరిని సంతృప్తి పరచడానికి ఇచ్చిన సర్వేనో తెలియదు. అట్లాంటి సర్వే ఇచ్చిండ్రు. ఆ సర్వే అసలు ఆర్టీవీ సర్వే అనకుండా దానికి ఒక పేరు పెట్టిండ్రు, వేరే పేరు పెట్టి ఆ పేరుతో సర్వే అంటే ఎలక్షన్ కోడ్ కిందకి వస్తుంది కాబట్టి స్టడీ అనే పేరుతో ఈ సర్వేను విడుదల చేసిందో ఆర్టీవీ వాళ్ళు. అసలు ఆ సర్వేకున్న శాంచిటీ ఏందో తెలియదు. కానీ 2 పార్టీలకు ఆ స్థానాలకు పనిచేసిండ్రు. బీఆర్ఎస్కు 0 ఇచ్చిండ్రు. ఆ సర్వే నిజమా అబద్ధమా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పాలి. మీకు ఒక పార్టీ అంటే నచ్చనంత మాత్రాన ఆ పార్టీకి రావనో, మీకు పలానా మనుషులు ఫ్రెండ్స్ అని చెప్పి పెద్ద మనుషులు ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనో, లేకపోతే ఇంకొకటి ఎక్కడనో గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ నా మీద పడతారేమన్న భయంతో ఇచ్చే సర్వేలు కావు. అవి మీ ఒపీనియన్స్ మాత్రమే అవుతాయి. సర్వేలు అన్నప్పుడు నేను చెప్పినట్లుగా అంశాలు, ఒక అంశంలో ఒకరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది, ఒక క్వశ్చన్ విషయంలో ఒక అభిప్రాయం ఒకలాగా ఉంటుంది.
అట్లా మీరు ఏ క్వశ్చన్స్తో ఏ ప్రాతిపదికన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో లక్షల మంది ఓటర్లలో ఎన్ని లక్షల మంది ప్రజలతో మీరు మాట్లాడగలిగినారు మీ టీం మీరు ఇవన్నీ కూడా చాలా కేటగిరీలుగా ప్రకటించాల్సి ఉంటుంది. సర్వే ప్రకటించినప్పుడు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఏదో గాలి వివానాలో సర్వే లాగా, లేకపోతే మనం చెప్పేస్తే జనం వింటారనో, లేకపోతే మనం చెప్పేస్తే జనం అభిప్రాయం మారిపోద్దనో వస్తున్న సర్వేలు ఇవి. అందుకే నేను ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నా. బట్ సర్వేల విషయంలో అయితే జనం అలర్ట్గా ఉండాలి. ఈ సర్వేలు కూడా సర్వేలు చాలా వస్తాయి. నిజంగా లక్షల మందితో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు. పార్లమెంట్ అభ్యర్థులు కూడా లక్షల రూపాయలు సర్వేలు చేయించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి సర్వేలు చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్లో సర్వే చేయడం కూడా కుదరదు. ఎవ్వరు సర్వేలు చేయట్లేదు. ఎవ్వరు సర్వేలు చేయట్లేదు. పబ్లిక్ టాక్ అని చేస్తున్న కార్యక్రమాలు కొంతవరకు నమ్మొచ్చు. కొన్ని 10 మందిలో ఎన్ని పాజిటివ్ బైట్స్ వస్తున్నాయి, ఎన్ని నెగిటివ్ మాట్లాడుతున్నాయి అనేది మాత్రం లెక్కేయచ్చు. ఈ సర్వేల విషయంలో జనమే అలర్ట్గా ఉండాలి. సర్వేలలో మాయలో పడద్దు. జనం వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు దేనికి ఓటేస్తే మంచి జరుగుతుంది, దేనికి ఓటేస్తే వాళ్ళ వాళ్ళ కోరికలో లేకపోతే వాళ్ళకి ఇచ్చిన హామీలో నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి దానిపైన జనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ కుక్కుడు సర్వేలను నమ్మొద్దని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.